ఇక ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి కూడా వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉండబోతోంది. అన్ని పోలింగ్ బూత్ల వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ఓటర్ల క్యూ మెయింటైన్ చేయడానికి ఎన్సీసీ వాలంటీర్లు పనిచేయబోతున్నారు. పోలింగ్ స్టేషన్స్ వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 226 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లున్నాయని జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. ఇక్కడ పారామిలిటరీ బలగాలు బందోబస్తులో ఉంటాయని చెప్పారు. ఇక డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేయబోతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఓటర్లకు డబ్బులు పంపే అంశంపై ఆర్బీఐతో కూడా మీటింగ్ నిర్వహించామన్నారు. ఆర్బీఐ పర్యవేక్షణ కూడా ఉంటుందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇప్పటికే 407 సెంటర్లకు ఎన్నికల సామాగ్రి పంపించినట్టుగా ఆయన వివరించారు. మొత్తంగా ఈ ఉప ఎన్నిక కోసం 2600 మంది ఎన్నికల సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. అంతేకాదు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఫ్లయింగ్ స్క్వాడ్ తో నిఘా పెట్టామని చెప్పారు. 407 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ సిబ్బందులు, సెక్యూరిటీ అఫీషియల్స్ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈరోజు నైట్ నుంచి వారు స్టే చేస్తారు. రేపు మార్నింగ్ 7 o'clock నుంచి 6 గంటల వరకు ఎలక్షన్ కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి ఒక పోలింగ్ ఏజెంట్ పోలింగ్ స్టేషన్స్కి ఇవ్వచ్చు. అండ్ వారు ఎవరెవరు ఇచ్చారో పీఓకు సబ్మిట్ చేయాలి. పీఓ దాని ప్రకారం వారు ప్రిసైడింగ్ ఆఫీసర్ వారికి పోలింగ్ ఏజెంట్ కోసం సర్టిఫికేట్ ఇస్తారు. సో వారు ఇప్పుడు అందరం సర్టిఫికేట్ చేసిన తర్వాత అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఈరోజు ఈవినింగ్ లోపల అయిపోతుంది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత రేపు ఈవినింగ్ ఇక్కడ మళ్ళీ కలెక్షన్ కూడా చేసుకుంటాం, రిసెప్షన్ చేసుకుంటాం. రేపు నైట్లోంచి స్టోరేజ్ ఆఫ్ ఈవీఎంస్ కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. సో అన్ని ఏర్పాటు పగడబందీగా ఏర్పాటు చేయడం జరిగింది.